Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటారు సార్? తిరువూరు నియోజకవర్గం అండి. ఓకే, చెప్పండి. ఇంకా ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి? నాని గారికి. నాని గారికి ఏం చిన్ని గారికి ఎందుకని? చిన్ని గారు అంటే నాని గారు ప్రతిపక్షంలో ఉన్నా గానీ ఎవరిని విమర్శించేవాడు కాదు. మంచి వ్యక్తి. మంచి వ్యక్తి. వ్యక్తిని బట్టి అండి. వ్యక్తిని బట్టి. పార్టీ నుంచి కూడా కాదు. ఆ పార్టీ సింబల్ మెయిన్. సింబల్ తర్వాతే వ్యక్తి అయిన ఎవరైనా. మీరు ఎలా అభిప్రాయపడుతున్నారు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చాక? టీడీపీ నుంచి అతను ప్రతిపక్షంలో ఉన్ననాడు కూడా మా నియోజకవర్గం మొత్తం బాగు చేశాడు. బాగుంది. ఊరికి ట్యాంకర్ ఇచ్చారు. నేను నాని గారిలో గొప్పతనం అది. జగన్ విమర్శించడం అసలు అతనికి తెలియదు. ఇటు వచ్చిన తర్వాత చంద్రబాబుని విమర్శించడం కూడా తెలియదు. ఆయనలో ఉండడం మంచి గొప్ప గుణం నాని గారు అండి. చిన్ని గారి మీద మీ అభిప్రాయం? చిన్ని గారు ఎవరో మాకు తెలియదు సార్. మొన్న నామినేషన్ వేసిన తర్వాత తెలిసింది పలానా నాని గారు తమ్ముడని. నాని గారు తమ్ముడు ద్వారానే గుర్తింపు ఆయన. అంతే, తమ్ముడు ద్వారా. పార్టీ గురించి అయితే మాకు తెలియదు సార్. లేకపోతే ఎలాంటి గుర్తింపు లేదండి. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే. ఈసారి ఎవరు వస్తారు ఎంపీగా? ఎవరు వస్తారు అనుకుంటున్నావు? మాకు నాని బాబు వస్తారు. నాని బాబు వస్తారు. చిన్ని గారు రారు. చిన్ని గారు రారు. ఎందుకని? నాని బాబు గారు జగన్ ఏంటంటే పిచ్చిడి డబ్బులు అక్క చెల్లికి అన్ని మొత్తం డబ్బులు ఇస్తున్నారు. లేబర్ కి మొత్తం చక్కగా చూసుకుంటున్నాడు జగన్. అందుకే మన నాని గారు వస్తారు. మన స్వయం దాస్ గారు ఎమ్మెల్యే కూడా వస్తారు. దోకా లేకుండా వస్తారు. చిన్ని గారు నాకు తెలీదు, ఈ తెలుసు. ఈ అందరూ వస్తారు. జగన్ పాదయాత్రకి కాలు అరగకుండా తిరిగిండు. అన్నీ మన చక్కగా ఓటు వేస్తారు. పిచ్చి డబ్బుల కోసం, మన పొదుగు డబ్బుల కోసం, రైతు భరోసా అన్నీ మన లేబర్కి చక్కగా చేస్తున్నాడు. అంగన్వాడీ ఇవన్నీ బాగా చేస్తున్నాడు. జగన్కి వేస్తారు ఓటు. జగన్కి వస్తారు. గ్యారెంటీగా జగన్కి గెలిపిస్తాం. పోటీగా వాడినా జగన్ ఆంధ్ర మీద సీట్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎంపీగా ఎంపీ మన కేసీఆర్ నాని గారు. అది వైనాడు చిన్ని గారు. వీళ్ళ పేర్లు ఇంకెవరి పేర్లు చెప్పద్దు మీరు. విజయవాడ అడ్డా, జగన్ గారి అడ్డా, అంతే. దేనికైనా సరే. ఈస్ట్కి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? ఈస్ట్కి ఎవరు వచ్చారంటే వర్క్ ఎవరు చేస్తే వాళ్ళు వస్తారు. ఎవరు చేశారని నమ్ముతున్నారు? ఎవరు చేశారంటే అవినాష్ గారు చేశారు. నమ్ముతాం. ఆయనకి వేద్దాం అనుకుంటున్నారు. నా ఓటు ఆయనకి వేస్తాం. సార్ ఎంపీకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎంపీ అంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు కేసీఆర్ నాని గారు కరెక్ట్గానే ఉన్నారు. అన్ని నియోజకవర్గాలు కరెక్ట్గానే చేస్తున్నారు ప్రస్తుతానికి. అన్ని నియోజకవర్గాలు వెరిఫికేషన్ చేస్తే నాని గారికి కొంచెం సపోర్ట్గా ఉంది. వైనాడు చిన్ని గారు. వైనాడు చిన్ని గారు అంటే ఈ విజయవాడ కాడ నుంచి ఎంతవరకే తెలుసు లోకల్గా. అంత నియోజకవర్గాలకు వెళ్ళేసరికి జగ్గేపేట, మైలవరం అటు వెళ్ళేసరికి చిన్ని గారు అనేది అసలు కొంచెం తక్కువ జనాల్లో. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైసీపీ? 150 పోయినసారి. ఇప్పుడు ఏం తగ్గితే తగ్గొచ్చు, కొంచెం ఒక 10-15 తగ్గొచ్చు. అయితే గవర్నమెంట్ మాత్రం కన్ఫర్మ్. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ అంటే జగన్ బాబు వస్తాడు. జగన్ బాబు తరఫు నుంచి పోటీ చేస్తుంది దేవినేని అవినాషేనా? అవినాష్ వస్తాడు. వచ్చారా? ప్రచారం చేస్తున్నాడు. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. ఈసారి విజయవాడ ఈస్ట్ కి ఎవరు వస్తారు అనుకుంటున్నారమ్మా? జగన్ గారు అంటే ఆయన తరఫున పోటీ చేసేవాళ్ళు కదా. అవినాష్ గారు. ఎంపీగా నాని గారు. వాళ్ళే కావాలి మాకు. వైసీపీ అంటే జగన్ గారి మీద అభిమానమా? లోకల్లో అభిమానం అంతా మనకు చేసేదన్నీ ఆయనే మాకు. ఇంకా అభిమానం అసలు అభిమానం ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు అభిమానం ఆయన అంటే వీళ్ళు తొట్టిగాంగి వచ్చినాక అసలు పోయింది టీడీపీ మీద. అస్సలకి అబ్బే రామారావు గారు ఉన్నప్పుడు ఆడపడుచులకి ఇది ఇయ్యాలి ఇది చెయ్యాలని చేసేవాడు. వీళ్ళేంది వాళ్ళు గెలిచారనుకోయ్యా, నేను చెప్తున్నా మీరేమిట్లయినా మేమేమిట్లయినా. ఇప్పుడు నువ్వు గెలిచావనుకో నీ కులానికి నువ్వే చూసుకుంటున్నావు. మరి మమ్మల్ని ఎందుకు ఓట్లు అడిగేది చెప్పు? ఇప్పుడు మీ అవసరం అయితే వచ్చి ఇంటింటికి తిరిగి అడుగుతారు. మేము వెళ్ళామనుకో, మీ దగ్గరికి వచ్చామనుకో, అమ్మ గేట్ పక్కన నుంచోండి కొద్దిగా, వాళ్ళు స్నానం చేస్తున్నారు వచ్చేదాకా అక్కడ నుంచోండి అంటారు. అక్కడ నుంచున్నాక ఇంకా రాలేదంటే ఆఫీస్ కాడికి వెళ్ళి కూర్చోండి, అప్పుడు వస్తారు. ఇక అప్పటిదాకా మేము వాళ్ళ దగ్గర
మేము అట్టే కూర్చోబెట్టుకుంటున్నాం వచ్చి అడిగినప్పుడు సరేనమ్మా వేస్తామంటాం మరి ఏజమ్మా ఇప్పుడు మా సమస్యలు చెప్తే తీర్చాలిగా నాన్న చేసేది ఎందుకు ఓట్లు వాళ్ళు బాగుపడటానికేనా వాళ్ళ కులస్తులు బాగుపడటానికేనా అప్పుడెప్పుడో చంద్రబాబు నాయుడు గారు మాదిగోళ్ళ మాలవాళ్ళని తీసుకెళ్ళి అడవిలో పారేయమన్నాడంట మరి అట్టా పారేసేటప్పుడు ఇప్పుడు ఎందుకు అడగాలి ఓట్లు చెప్పు అడవిలో పారేస్తానికి మేము మనుషులం కాదా జగన్ గారు వస్తే మీకు న్యాయం జరుగుతుంది న్యాయమే ఓకే సరే అమ్మా సరే ఓకే అమ్మా నమస్తే అమ్మా నమస్తే అయ్యా ఈసారి విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఈ నియోజకవర్గానికి ఎవరు వస్తారు ఎమ్మెల్యేగా వస్తారు అవినాష్ వస్తాడు ఇద్దరు గెలుస్తారు వైసీపీ తరపు నుంచి వైసీపీ తరపు నుంచి ఇద్దరు గెలుస్తారు ఏంటమ్మా అభిమానమా లేకపోతే వీళ్ళ మీద అభిమానమా లేకపోతే పార్టీ మీద వీళ్ళ మీద అభిమానం ఉంది పార్టీ మీద ఉంది జగన్ బాబు మీద ఉంది మాకు జగన్ బాబు కూడా ఇప్పుడు జగన్ బాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు పేదోళ్ళకే ముఖ్యమంత్రి జగన్ బాబే రావాలి మాకు జగన్ సంక్షేమాలు అందడం పట్ల ఇచ్చాడమ్మా నాకు పెన్షన్ వచ్చింది నేను కళ్ళు ఆపరేషన్ చేసుకున్నా పెద్ద ఆపరేషన్ చేసుకున్నా పెద్ద ఆపరేషన్కి హాస్పిటల్కి వెళ్తే చచ్చిపోతామంటే ఇలా 1,00,000 రూపాయలు అంటే కాదని ఆరోగ్యశ్రీ మీద చేయించుకున్నా 1,00,000 రూపాయలు అయినాయి కళ్ళకే కానీ పెద్ద ఆపరేషన్కే కానీ అయినాయి మా జగన్ బాబే కావాలి జగన్ బాబు ఉండబట్టే మాలాంటి వాళ్ళు బతుకుతున్నారు తెలుగుదేశానికి ఎందుకు తెలుగుదేశం అమ్మ గద్దె రామ్మోహన్ రావు దగ్గరే ఉన్నాడు ఇప్పుడు జగన్ బాబు ఎక్కమొంగలు 10 సంవత్సరాలు మట్టి గద్దె రామ్మోహన్ రావు అసలు మా ఇక్కడే గద్దె రామ్మోహన్ రావు మా పక్కనే ఇంత మట్టి 10 సంవత్సరాలు అయినా ఒక్కసారి కూడా కరోనాలో కూడా ఏమ్మా ఎట్టుండారు ఏంటమ్మా మరి మీరు ఎట్టుండారు మీరు బాగుండారా మీకు ఏమన్నా అని ఒక్కసారి కూడా కనుక్కున్న పాపం లేదు మొన్న వచ్చి ఓట్లు వేయమని అడుగుతున్నారు ఓట్లు వేయమని అడుగుతుంటే పేదోళ్ళని చెప్తున్నా 2 కులాలని ఏమన్నాడు 2 కులాలని ఆ కులం పేరు నేను చెప్పను ఆ 2 కులాలని తీసుకెళ్ళి ఎక్కడో అడవిలో పాడేస్తాను అంటున్నాడు ఓట్లకైతే వస్తావు ఓట్లు అడుగుతావు నీ ఓట్లు గెలిచినాక కులాలను తీసుకెళ్ళి అడవిలో పడేస్తావా హరిజనుల్ని మరి ఆరంజ్యోతి అడవిలో పడేస్తాం అని అన్న అలాంటప్పుడు ఓట్లు అడగతాకి నీ మొహమేట చెల్లుతుంది ఇన్ని సంవత్సరాలు మొన్న వచ్చాడు అలా ఆవిడ ఆయన ఫస్ట్ వచ్చాడు అలా ఆవిడ మొన్న వచ్చింది వచ్చి మాకు ఓట్లు వేయమ్మా అని అంటాం ఎట్టా అసలు అడుగుతానికి కూడా పద్ధతి ఉండాలి కయ్యా మొన్న వచ్చి అడుగుతున్నారు మా జగన్ బాబే రావాలయ్యా మాకు స్థలం ఇచ్చాడు మా పెన్షన్ వస్తుంది మా మనవరాళ్ళకి అమ్మఒడి పడుతున్నాయి అన్నీ పడుతున్నాయి అమ్మ మా జగన్ బాబే రావాలి సంక్షేమాలు అన్నీ అందుతున్నాయి మరి నాన్నగారు ఎలా ఉంటారమ్మా మీతో ఎంపీ పోటీ చేస్తారు నాన్నగారు బాగానే ఉంటారు ఓకే మీకు అందరికి అందుబాటులో అవినాష్ నాని తప్పగా వస్తారమ్మ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు జగన్ బాబే రావాలి మా జగన్ బాబే రావాలి మా జగన్ బాబు రావాలని మేము అసలు ఎంత సంతోషపడుతున్నాము అలాంటి పేదల్ని గౌరవించే వాళ్ళని కూడా అమ్మా దొంగసాటుగా దెబ్బలను కొట్ట సొంత చెల్లెలు మాయం చేస్తుందమ్మా సొంత చెల్లెలు కూడా అన్న గురించి అర్థం చేసుకోవట్లా అంటే అందులో ఎలాంటి నిజం లేదంటారా అలాంటి అస్సలు అన్నయ్యను మోసం చేసిందాము ఇప్పటికైనా కాళ్ళ ఎళ్ళబడిద్ది అన్నయ్యను మోసం చేసిందాము ఇప్పటికి కూడా అసలు నిజంగా నేను అంటున్నా బాగుపడదు కూడా ఆమె సుఖంగా ఉండదు అన్నయ్యను అంత ఇది చేసింది కూడా అదే అనంటే నేను తిరిగితేనేగా మా అన్నయ్య ముఖ్యమంత్రి అయ్యాడు అని అంటుంది ఒకసారి మాట తిరిగితే ముఖ్యమంత్రి అయ్యాడంటే తిరిగావు అన్నయ్య అని మరి ఇప్పుడేమైనాయి ఆ మాటలో ఇప్పుడేమైనాయి అయ్యా ఆ మాటలు ఇప్పుడేమైనాయి మా అన్నయ్య నేను తిరిగితే ముఖ్యమంత్రి ఎవరు మాటలేని నువ్వు మారిపోయావు చంద్రబాబు మాటలేనా నేను చెబుతున్నాలే అయ్యా వాళ్ళ మాటలేని నువ్వు మారిపోయి సొంత రక్త సంబంధాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావే జనం గురించి పోరాడుతున్నాడు జగన్ బాబు మాకు జగన్ బాబే రావాలి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి మా జగన్ బాబు రావాలి అవినాష్ గెలుస్తాడు నాని గెలుస్తాడు మా వీళ్ళందరూ రావాలి ఓకే తల్లి ఓకే నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను
ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరికి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.